రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఎల్లుండి రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇక బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడి రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్లో హెవీ రెయిన్స్ పడతాయని చెప్పింది. ఇక మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రైట్, ఇక రాష్ట్రానికి రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏ ప్రాంతాలకు అలర్ట్ ఉంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనము ఈ రోజు బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తద్వారా పాటు కూడా ఈ అల్పపీడనం మరింత బలపడి రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక ఇప్పటికీ కొనసాగుతున్న ద్రోణి ఒకటైతే బలహీనపడిందని చెప్పుకోవచ్చు. ఇక వీటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు కురిసిన వర్షాలు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం, దాంతోపాటు గాలిలో తేమ శాతం పెరిగిపోయి మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు వర్షాలు కురిశాయి. అదేవిధంగా ఈ రోజు నుంచి కురిసే వర్షాలు మాత్రం మనకు సినాప్టిక్ కండిషన్స్ ఏవైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయో వాటి కారణంగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దాంతోపాటు కూడా ఈ క్యూములోనింబస్ మేఘాలు దాంతోపాటు స్టాటిక్ మేఘాలకు సంబంధించి కూడా మనకు వ్యత్యాసం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే క్యూములోనింబస్ మేఘాల సమయంలో మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో మేఘాలు ఏర్పడ్డాయి. కాకపోతే ప్రజెంట్ ఉన్న సినాప్టిక్ కండిషన్స్ వల్ల మనకు స్టాటిక్ మేఘాల కారణంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతోంది. అక్కడక్కడ చిన్నపాటి జల్లులు కూడా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ఉందో అది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు నిన్న కూడా పలు జిల్లాల్లో మనకు వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు ములుగు అండ్ దాంతోపాటు ఖమ్మం ఈ జిల్లాలో మనకు అక్కడక్కడ 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ఇటు కొమరంభి, మసిఫాబాద్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో మాత్రం మనకు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఇక ఈ రోజుకి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు ఆదిలాబాద్, కొమరంభి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ దాంతోపాటు హన్మకొండ జిల్లాల్లో మాత్రం ఈరోజు అక్కడక్కడ మనకు భారీ వర్షపాతం అంటే దాదాపు మనకు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడక్కడ 7 నుంచి 12 మధ్య కూడా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కూడా ఈ రోజు అంతా కూడా తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కూడా మేఘాకృతమైన వాతావరణం ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగానికి, జిల్లా అధికారులకి, దాంతోపాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి మాన్సూన్, డిఆర్ఎఫ్ దాంతోపాటు హైడ్రా బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు కూడా వర్షాల నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా బులెటిన్ రిలీజ్ చేసి ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముందస్తుగా ఇటు అధికారులని దాంతోపాటు ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు ప్రస్తుతము అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో మనకు రేపు ఎల్లుండి అంటే 26, 27 తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అంటే ఒక కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు. రేపు ఎల్లుండి దాదాపు చాలా జిల్లాలో కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 26వ తారీఖున 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మనకు అతి భారీ వర్షాలు అంటే దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో దాదాపు ఇటు
నిర్మల్, నిజామాబాదు, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ అంటే ఆల్మోస్ట్ మనకు పశ్చిమ జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో కూడా మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో 21 జిల్లాలు అంటే దాదాపు మనకు ఒక 4-5 తూర్పు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే 31 జిల్లాలకు కూడా రేపు మనకు అలర్ట్ కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా కావచ్చు, ఎక్కడికక్కడ మనకు నదులు కావచ్చు, దాంతోపాటు ప్రాజెక్టులు కావచ్చు, డ్యామ్లు నిండుకుండలా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బాసరాకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే గోదావరి సంబంధించి కూడా దాదాపు మనకు పుష్కర ఘాట్లు మునిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి తరుణంలో మళ్ళీ అతి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు అతి భారీ వర్షాలు ఉన్నాయి. సో ఇందువల్ల కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పంట చాలా వరకు కూడా చేతికి వచ్చిన సమయం ఇది. కోసే సమయంలో కూడా మనకు ఇట్లాంటి వానలు పడితే కూడా ఎక్కడికక్కడ కూడా పంట నాశనం అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కడికక్కడ మునుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి తరుణంలో రేపటి నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. చేతికి వచ్చిన పంట ఎంత వీలైతే అంత త్వరగా కొయ్యాలని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా రేపటి నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏవైతే జిల్లాలకు అలర్ట్ చేశారో ఆ జిల్లాలకి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా మాత్రం మనం చూసుకున్నట్టయితే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు కూడా రేపు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం తిరోగమనము మొదలైనప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ అంతా కూడా ఈ వారం అంతా కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు సినాప్టిక్ కండిషన్స్ కాస్త మనకు ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం కారణంగా కూడా ఒక తిరోగమనం ఒక 3-4 రోజులు కూడా మనకు స్టేగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు దాదాపు అధిక వర్షపాతంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఏదైతే లోటు వర్షపాతంలో కొనసాగిన నిర్మల్ జిల్లా కూడా ప్రస్తుతం మనకు సాధారణ స్థితిలోకి వచ్చింది. ఇక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇప్పటి వరకు మంచి వర్షాలు కురిసాయి. అదేవిధంగా వచ్చే వారం రోజుల పాటు కూడా ఈ సెప్టెంబర్ అంతా కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. జ్యోతి.